హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పెరుగు తోడు పెడుతున్నాను. కుండలో చాలా బాగా ఉంది. ప్యాకెట్ పెరుగు మానేసానండి. ఇక గేదె పాలు తీసుకుని ఈ విధంగా అయితే డైలీ కుండలో పెరుగునైతే తోడు పెట్టుకుంటున్నాను. పాలు కాచేసుకున్నాక త్వరగా కావాలితే ఉంచుకోవచ్చు పాల్లోనే, లేదంటే సెపరేట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాట్ పెరిగిపోతుంది అనుకునే వాళ్ళైతే త్వరకని తీసేసుకోవాలి. పాలని వేడి చేసుకున్న తర్వాత ఒక గ్లాసులోకి అయితే వేసుకుని కొంచెం పెరుగునైతే యాడ్ చేసేసుకుని అటు ఇటు తిరగబెట్టేసుకుని అయితే ఇలా కుండలో అయితే వేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంతకుముందు అయితే మేము బయట తెచ్చుకునే వాళ్ళం ఇలా కుండ పెరుగు. సర్లే ఇంట్లోనే గేదె పాలు తీసుకుని ప్రిపేర్ చేద్దామనేసి ఐడియా వచ్చింది నాకు 1/2 లీటర్ పాలకి ఒక 5 ఇలా కుండలు అయితే రెడీ అయినాయి. బెటర్గానే అనిపించింది. ఇవ్వండి, ఈ విధంగా నేను రెడీ చేసేసుకున్నాను. వీటిలో వేసేసి పెరుగు అయిపోయిందండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇక దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. మాకైతే 2 డేస్ వచ్చింది ఈ పెరుగు. ప్యాకెట్ పెరుగు అయితే అసలు వాడకూడదంటండి. మరి కుదరని వాళ్ళు ప్యాకెట్ పెరిగే వాడతారు కదా. నేనైతే మంచిగా ఓపికగా ఇలా రెడీ చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. డైలీ అయితే ఈ విధంగానే చేయమన్నారు. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, వాటర్ చుక్క కూడా లేదు. ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.